కొన్ని అంశాల్లో ప్రజా ఉద్యమాలు సహేతుకంగానే ఉంటాయి. వాటిని నెరవేర్చడంలో మాత్రం ప్రభుత్వాలు అనవసర జాప్యం చేస్తుంటాయి. తెలంగాణలోని ఒక గ్రామం విషయంలోనూ అదే జరుగుతోంది. ఊర్ల పేర్లు చాలా చోట్ల విచిత్రంగా ఉంటాయి. కొన్ని ఆసక్తిగా అనిపించినా కొన్ని ఊళ్ల పేర్లు చెప్పుకోవడానికి పలకడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అలాంటి ఒక గ్రామం కొమరం భీం జిల్లాలో ఉంది. అసభ్యంగా అనిపించే ఊరి పేరును గ్రామస్తులే మార్చేసుకున్నా ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం మారలేదు. దీంతో అక్కడి ఎమ్మెల్యే ఇటీవల అసెంబ్లీలో లేవనెత్తిన ఈ సమస్య తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని లంజగూడ గ్రామం. పేరు పలకగానే ఇదేంటి ఎంత దారుణంగా ఉంది, ఈ పేరు ఎలా పెట్టారని ఆలోచిస్తున్నారు కదా. అక్కడి ప్రజలు కూడా అంతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరి పేరు చెప్పుకోవడానికి ఏళ్ల తరబడి ఇబ్బంది పడ్డ ఇక్కడి ప్రజలు 20 ఏళ్ల క్రితమే తమ ఊరి పేరును మార్చుకున్నారు. నందిగూడగా నామకరణం చేసుకున్నారు. అయితే రెవెన్యూ రికార్డులో మాత్రం ఊరి పేరు మారలేదు. దీంతో విద్య, ఉద్యోగ, ఆధార్ సర్టిఫికెట్లలో ఇంకా పాత పేరునే వాడుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ బాబు గారు, ఇప్పుడు మేము ఒకసారి అప్లికేషన్ ఇచ్చినాము ఎమ్మెల్యేకి. సార్, మాకు ఈ పేరుతోటి బాగా ఇబ్బంది ఉన్నది రెవెన్యూ రికార్డులా, ఇప్పుడు మాకు నందిగూడ అని రావాలని సార్ అని అప్లికేషన్ ఇచ్చినాము. సార్ అదే అక్కడ అసెంబ్లీలో మాట్లాడిండు. అయితే మాకు అది కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క రెవెన్యూ రికార్డులో అట్లనే ఉందా? ప్రతి ఒక్క రెవెన్యూ ఉన్నది. మాకు ఆధార్ కార్డులో నందిగూడనే ఉంది, కానీ రెవెన్యూ అధికారులనే ఉంది. ఎక్కడైనా పోతే మీ సేవలు ఎక్కడైనా పోతే కూడా చెప్పుకోవడానికి బాగా సిగ్గు అనిపిస్తుంది, మంచిగా అనిపించలేదు ఆ పేరు. అందుకే మనకు నంది కూడా రావాలని కోరుకుంటున్నాం. మనకు పలకడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఆ పేరుని మేము పూర్తిగా ప్రస్తావించడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. షార్ట్ కట్ ఎల్ కూడా అనవచ్చు, మరీ అంత ఇబ్బంది అనిపిస్తుంది. అయితే అలాంటి ప్రాబ్లం ఉన్నదని మనము ఒకసారి మన ఎమ్మెల్యే గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిని సారు చర్య తీసుకుంటా అని మాకు తెలపడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీ సమావేశంలలో ఈ మన ఊరి గ్రామం పేరును మార్చాలని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషపడుతున్నాము. అతి త్వరలో మన పాత ఊరి పేరును మన చేంజ్ అవుతుందని ఆశిస్తున్నాము. మేము ఎక్కడ మీ సేవా కేంద్రాలలోకి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళినా మనకు అక్కడ మన ఊరి పేరు రెవెన్యూ రికార్డులో ఉన్న పరంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. చెప్పడానికి మంచిగా లేదు కావున మరి అసెంబ్లీ దాన్ని నందిగూడ మార్చాలని కోరుతున్నాం. నందిగూడ అనే పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెట్టాలని మన నందిగూడ గ్రామస్తులు కోరుతున్నాం. ఇదే విషయాన్ని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో లేవనెత్తడంతో ఆ ఊరి పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మా గ్రామానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులన్నీ పాత పేరుతోనే జారీ అవుతున్నాయని, ఏదైనా శుభకార్యాలకు వెళ్లినప్పుడు మీది ఏ ఊరు అని అడిగితే చెప్పుకునేందుకు అవమానకరంగా ఉంటోందని అక్కడి ప్రజలు వాపోతున్నారని ఆయన గుర్తు చేశారు. రికార్డుల్లోనూ ఊరి పేరును మార్చాలని విజ్ఞప్తి చేశారు. కాగజ్నగర్ మండలంలోని ఒక గ్రామం ఉన్నది. నేను పేరు ఉచ్చరించడానికి కూడా వెనకడుగు వేస్తున్నా, జస్ట్ స్పెల్ చేస్తా. LANJ గూడ అనే ఒక విలేజ్ ఉన్నది. అది ఎప్పుడో రెవెన్యూ రికార్డులో తప్పుగా పడ్డది. ఎప్పుడు రెవెన్యూ రికార్డ్స్ వచ్చినా ఆ ఉచ్చరించడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. వారు గ్రామస్తులందరూ కలిసి దానికి నందిగూడ అని పేరు పెట్టుకున్నారు. కాగజ్నగర్కు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. కాబట్టి రెవెన్యూ రికార్డ్స్ లో సవరించవలసిందిగా ఆ రెవెన్యూ శాఖ మంత్రిని తమ ఊరి పేరును గౌరవంగా చెప్పుకునేలా నందిగూడగా రెవెన్యూ రికార్డులో చేర్చాలని జనం కోరుతున్నారు. అసలు లంజగూడగా ఎవరు ఎందుకు పెట్టారో తెలియదన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే తమ ఇబ్బందుల్లో ఎవరూ పరిష్కరించలేరని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. పెట్టాలి, మన రెవెన్యూలో ఉన్నది మన నందిగూడ కావాలి. నందిగూడ పెడితేనే మన ఊరు మంచిగా అవుతుంది. మంచిగా ఏ కాంట్రాక్టర్ కూడా ఆ నందిగూడ ఎక్కడ ఉన్నది లేదు కదా, లంజగూడ ఉన్నది అంటున్నాడు బస్సు కాంట్రాక్టర్.
అందుకనే ఆడోళ్ళకి తిగ్గు అవుతున్నది బాగా, అందుకనే నంది కూడా పెట్టాలి. ప్రజల ఆవేదనను, ఎమ్మెల్యే విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు ఆలకిస్తుందో చూడాలి. మరింత ఆలస్యమైతే మాత్రం ఆ గ్రామ ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడం ఖాయం.